శ్రీ వెంకటేశ్వర స్వామి మరియు తిరుమల లడ్డు ప్రసాదంపై రాజకీయ వివాదం మరింత ముదురుతోంది. ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ బ్రిటిష్ కాలం ముందు నుంచి ఇప్పటి వరకు స్వామివారిని మరియు ఆయన లడ్డు ప్రసాదాన్ని అవమానించిన ఏకైక రాజకీయ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు మాత్రమేనని ఆరోపించారు. బ్రిటిష్ కాలంలో కావచ్చు, స్వతంత్రం ముందు కావచ్చు, స్వతంత్ర తర్వాత కావచ్చు, ఆ స్వామి వారిని అవమానించిన ఏకైక రాజకీయ నాయకుడు ఒక్క చంద్రబాబు నాయుడే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక మతానితో అటాచ్ చేసి ఒక మత పార్టీగా ఉంచాలి, జగన్మోహన్ రెడ్డి గారిని హిందువులుగా దూరంగా చేయాలి, రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారిని అనగదొక్కాలి అనే ఒకే ఒక దుర్బుద్దేశంతో ఈరోజు స్వామివారిని లాక్కొచ్చిన ఏకైక రాజకీయ నాయకుడు ఎవరున్నారంటే ఒక చంద్రబాబు నాయుడు మాత్రమే. ఆ రిపోర్ట్లో ఉందని చెప్పి ఇంకొక అబద్ధం చెప్పాడు. తీరా రిపోర్ట్ వచ్చిన తర్వాత ఇందులో ఏ యానిమల్ ఫ్యాట్ లేదు స్వామి, ఓన్లీ పామ్ ఆయిల్ ఉందాము అని చెప్పి సందేహం కలిగితే మళ్ళీ కొత్త కెమికల్ అని చెప్పి మళ్ళీ కొత్త డ్రామా ఆడాడు. డ్రామా ఆడిన తర్వాత చూడండి విధి స్వామివారి మహత్యం చూడండి. స్వామివారి మహత్యం ఏంటంటే ఎవరైతే నా మీద నిందేశారో, ఎవరైతే స్వామివారి మీద నిందేశారో ఆ స్వామివారి మహత్యం ఏంటంటే అసలు కల్తీ నెయ్యి ఎక్కడి నుంచి వచ్చిందిరా స్వామి అని చెప్పి స్వామివారే మాకు అపారమైన జ్ఞానాన్ని అందించారు. హెరిటేజ్ కంపెనీ అనే ఒక కంపెనీ ఉంది. ఆ కంపెనీకి ఇందాపూర్ అనే బ్రాంచ్ ఉంది. ఆ ఇందాపూర్లో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది. ఆ ఇందాపూర్లో కాదురా స్వామి, ఇందాపూర్ లాంటివి ఇంకా 22 ఉన్నాయి. చంద్రబాబు పేర్కొన్న కల్తీ వ్యవహారం ఎక్కడి నుంచి వచ్చిందో అదే స్వామివారి మహత్యంతో బయటపడిందని ఆయన వ్యాఖ్యానించారు. హెరిటేజ్ ఇందాపూర్ కల్తీ లింకుల గుట్టు విప్పబడిందని ఆరోపిస్తూ హెరిటేజ్ సంస్థపై సిబిఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అది బోలే బాబా కావచ్చు, సంఘం కావచ్చు, వైష్ణవి కావచ్చు, ఆలీబాబా కావచ్చు, ఇటువంటి డైరీలన్నిటికీ కూడా నెయ్యి సప్లై చేసింది ఒక్క హెరిటేజే. ఆ హెరిటేజ్ నుంచే నెయ్యి వెళ్ళింది. ఆ హెరిటేజ్కు ఓనర్ చంద్రబాబు నాయుడు. ఆ చంద్రబాబు నాయుడు గారే తిరుమల తిరుపతి దేవస్థానానికి పంపించిన కల్తీ నెయ్యికి ఆరాధ్యుడు చంద్రబాబు నాయుడు గారని చెప్పి ఇన్ని రికార్డ్స్ పోయేసి రావయ్య స్వామి, మాకు శాసనసభలో బలం లేదు, మండలిలో ఉంది బలం, రావయ్య స్వామి చర్చికి రా, ఇదిగో ఆధారాలు, ఎక్కడెక్కడ నువ్వు తప్పు చేశావో, ఎక్కడెక్కడ నువ్వు నెయ్యి పంపించావో, ఏ రేట్లు పంపించావో తగిన ఆధారాలు ఉన్నాయి, రమ్మని చెప్తే వీళ్ళు చెప్పే కబుర్లు ఏంటంటే మా హెరిటేజ్ నీతివంతది, అసలు ఏ పాపం చేయదు అని దొంగబద్దాలు బయట చెప్పడం తప్ప చర్చికి మాత్రం ఎందుకు రారు అని అడుగుతున్నాను. ఈ మొత్తం కల్తీ నెయ్యి దానికి పాపాత్ముడు ఎవరన్నా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారే. అలాగే తిరుమల లడ్డు హంసంపై శాసన మండలిలో సమగ్ర చర్చ జరగాలని, ప్రజలకు నిజాలు వెల్లడించాలని మొండితోక అరుణ్ కుమార్ కోరారు. ఈ వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. శ్రీవారిని, ఏడుకొండల వారిని, సదా దేవుణ్ణి, ఆ దేవాది దేవుణ్ణి రాజకీయాల్లోకి తీసుకొచ్చిన ఏకైక రాజకీయ నాయకుడు ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నాం, ఇప్పటికైనా మీ రాజకీయం కోసం శ్రీవారిని వాడుకోవటం మానేసి జరిగింది తప్పు, నేను తప్పు మాట్లాడాను అని స్వామివారికి క్షమాపణ చెప్పమని అడుగుతున్నా. మాకు చెప్పమంటలే క్షమాపణ, స్వామివారి భక్తులకు చెప్పమంటలే, స్వామివారికి క్షమాపణ చెప్పండి. అదేవిధంగా ఏదైతే కల్తీ నెయ్యి జరిగిందో దానికి ఆరాధ్యులైన హెరిటేజ్ మీద సిబిఐ విచారణ జరిపించండి. మూడోది, ఈ చర్చ జరిగే వరకు, శాసన మండలిలో చర్చ జరిగే వరకు వదిలిపెట్టే ప్రసక్త లేదని చెప్పి ఈ సభాపూర్వకంగా తెలియజేస్తుంది.